ఎవరు హత్య చేశారో తెలియదు, ఎందుకు చంపారో కూడా తెలియదు. అసలు తాళం వేసి ఉన్న ఇంట్లోకి హంతకుడు ఎలా ప్రవేశించాడో అంతుచిక్కడం లేదు. ఓ మహిళను ఏకంగా 27 సార్లు కత్తితో పొడిచి అతి కిరాతకంగా చంపడం వెనుక కారణం ఏంటి? తెలిసిన వారి పనేనా? సుపారీ ఇచ్చి చంపించారా? అసలు సీసీ కెమెరాలకు కూడా చిక్కకుండా తప్పించుకున్న ఆ హంతకులు ఎవరు? నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో రూపారెడ్డి హత్య కేసుపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో మహిళ దారుణ హత్యకు గురి కావడంపై మిస్టరీ వేడటం లేదు. రూపారెడ్డిని దుండగులు చంపేసి 4 రోజులవుతోంది. అయినా ఇప్పటికీ ఒక్క ఆధారం కూడా దొరకలేదు. నిందితుల ఆచూకీ లభించలేదు. ఓ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న రూపారెడ్డి ఎప్పట్లానే స్కూల్ నుంచి ఇంటికి తిరిగొచ్చింది. కేవలం 15 నిమిషాల్లోనే విగతజీవిగా మారిపోయింది. అది కూడా అత్యంత పాశవికంగా 27 సార్లు కత్తిపోట్లకు గురైంది. ఘటన జరిగి 4 రోజులు దాటినా కూడా నిందితుల జాడ దొరక్కపోవడంతో అసలు హంతకులు ఎవరు అన్నది ఇంకా తేలలేదు. మరోవైపు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని పోలీసులు అంటున్నారు. భర్త పాత్ర ఉందా అనే కోణంలో కూడా విచారిస్తున్నారు. హంతకుడు ముందుగానే పకడ్బందీ ప్లాన్ అమలు చేశాడు. ఎవరికీ ఏమాత్రం అనుమానం రాకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. ఎటువైపు నుంచి వెళితే సీసీ కెమెరాలో చిక్కకుండా ఉండొచ్చో ముందే రెక్కి నిర్వహించి హత్య పథకం అమలు చేశాడు. అసలు ఎటువైపు నుంచి ఇంట్లోకి వెళ్ళాడు? ఇంటి పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయో మా ప్రతినిధి పాసం అశోక్ రెడ్డి అందిస్తారు. ఒక మహిళని అందులోనూ ప్రశాంతంగా అంటే ఒక ప్రైవేట్ స్కూల్ నిర్వహిస్తూ ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నటువంటి మహిళని అత్యంత దారుణంగా హత్య చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లికి సంబంధించినటువంటి రూపారెడ్డి ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇక్కడ ఇదే ఇంట్లో నివాసం ఉంటుంది. మంగళవారం సాయంత్రం సమయంలో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్కూటీ మీద రావడం, అదే సమయంలో గేట్ తెరుచుకుని లోపలికి వెళ్ళినటువంటి రూపారెడ్డి ఒక నిమిషం వ్యవధిలోనే అంటే ఇక్కడ పార్క్ చేసినటువంటి ఇదే స్కూటీ మీద రూపారెడ్డి స్కూల్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ టీవీఎస్ జూపిటర్ని ఇక్కడ పార్క్ చేసిన నిమిషం వ్యవధిలోనే తలుపు తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ 15 నిమిషాల వ్యవధిలోనే అత్యంత పాశవికంగా కత్తితోటి దాడి 27 సార్లు కూడా పొడిచి అత్యంత కిరాతకంగా హత్య చేసినటువంటి ఉదంతం అయితే కలకలం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హత్యకు గల కారణాలు ఏమై ఉంటుంది అని చెప్పేసి కూడా ప్రస్తుతం అయితే సస్పెన్స్ కొనసాగుతుంది. సస్పెన్స్ను తెరదించేటువంటి ప్రయత్నంలో అయితే పోలీసులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే హత్యకు సంబంధించి అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. సుపారీ హత్య అని మొదట ఒక అనుమానాలు వచ్చింది. ఆ తర్వాత కొంతమంది కావాలనే రూపారెడ్డి మీద పగ పెంచుకొని హత్య చేశారని చెప్పేసి తెలిసినటువంటి నేపథ్యంలోనే రూపారెడ్డి మీద పగ పెంచుకోవడానికి గల కారణాలు ఏమై ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే 3 నిందితుల్ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నటువంటి పోలీసులు భర్త పాత్రపై కూడా అనుమానాలు వచ్చినటువంటి నేపథ్యంలోనే అతన్ని కూడా పోలీసులు అయితే ప్రస్తుతం అయితే విచారణ చేస్తున్నారు. ఎందుకంటే ఒక నేరం జరిగినప్పుడు అటు కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుంటూ విచారిస్తారు. ఆ తర్వాత వాళ్ళ నుంచి వివరాలు సేకరించేటువంటి క్రమంలోనే కొత్తగా ఏమైనా వివరాలు అంటే వాళ్ళకి సమాచారం వస్తుందా అన్న కోణంలో భర్తను కూడా ప్రస్తుతం అయితే రాజేంద్ర రెడ్డిని కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజేంద్ర రెడ్డి రూపారెడ్డి మొబైల్ నెంబర్కు ఫోన్ చేయడం స్పందించకపోవడంతో తెల్లవారుజామున ఉన్నటువంటి పైన ఉన్నటువంటి రెంటల్కు ఉన్నటువంటి కొంతమందికి ఫోన్ చేయడం, ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి చింతపల్లి ఎస్ఐకి కూడా ఫోన్ చేసి రూపారెడ్డి ఫోన్కు స్పందించట్లేదు, ఒకసారి ఇంట్లోపలికి వెళ్ళి చూడాలని చెప్పేసి రిక్వెస్ట్ చేసినటువంటి నేపథ్యంలోనే అతను కూడా వచ్చి తలుపు తీసి లోపలికి వెళ్ళి చూసేటువంటి క్రమంలో రూపారెడ్డి రక్తపు మడుగులో పడి చనిపోయి ఉన్నటువంటి విషయాలు అయితే వెలుగులోకి వచ్చినాయి. మనం ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు. ఇంటి ముందల భాగంలో 2 కెమెరాలు ఉంటాయి. పక్కన మెట్ల వద్ద మరొక కెమెరా ఉంటుంది. ఆ కెమెరా గేట్ని చూసేలాగా అటువైపు తిప్పి ఉంచినటువంటి పరిస్థితి. ఇటు బ్యాక్ సైడ్ అంటే ఇంటి బ్యాక్ సైడ్ ఒక కెమెరా ఉంది. ఇటు నుంచి ఎవరైనా లోపలికి దూకితే దోపిడి దొంగలు కావచ్చు, మరొక కొంతమంది వ్యక్తులు ఎవరైనా దూకినా కూడా రికార్డ్ అయ్యేలా కూడా ఇక్కడ సీసీ కెమెరా పెట్టినటువంటి పరిస్థితి. అయితే వీటన్నిటిని నిందితుడు ముందుగానే రెక్కి నిర్వహించుండు. ఎక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి, ఎక్కడి నుంచి ఇంట్లోపలికి వెళ్తే మనం సీసీ కెమెరాలో రికార్డు కాకుండా ఉంటామని చెప్పేసి రెక్కి నిర్వహించిన తర్వాతనే ఆ రోజు గోడ దూకి ఇంట్లోకి వెళ్ళినట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఒకటి అంటే ఆ డోర్ గుండా వెళ్ళొచ్చు, మరొక వైపు చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ గోడ అంటే ప్రహరీ గోడ ఏదైతుందో ఇంటికి సంబంధించినటువంటి ప్రహరీ గోడ కేవలం మనం మీటర్ ఎత్తు కూడా లేదు. ఇది కూర్చొని కాలు అవతలికి పెట్టేలాగా ఆ గోడ హైట్ ఉన్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక మట్టి కుప్ప పోసినటువంటి క్రమంలోనే ఆ మట్టి కుప్పకు సంబంధించి
సంబంధించి ఆ మట్టి కుప్ప మీద చెప్పులకు సంబంధించినటువంటి గుర్తులు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనం అవతల వైపు వెళ్ళి ఆ గుర్తులను కూడా చూపిద్దాం. మట్టి కుప్ప మించే నడుచుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి. అంటే ఎంత దారుణంగా ఒక వ్యక్తి అంటే రెక్కి నిర్వహించి ఒక మహిళని హత్య చేసేందుకు, దారుణ హత్య చేసేందుకు ఏ స్థాయిలో రెక్కి నిర్వహించారో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఇంట్లో నివాసం ఉంటున్నటువంటి వ్యక్తులకు కూడా ఇంటి మీద పూర్తిగా పట్టు ఉండకపోవచ్చు, నిందితునుకున్నంత పట్టు. ప్రస్తుతం అయితే 3 నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో ఒక జిమ్ ట్రైనర్ ఉన్నారు. అదే సమయంలో 3తో పాటు భర్త పాత్ర మీద కూడా అనుమానాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే రాజేంద్ర రెడ్డిని కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఒక మహిళని అత్యంత దారుణంగా, పాశవికంగా 27 సార్లు కత్తితోటి దాడి చేసి దారుణంగా హత్య చేసినటువంటి ఘటన మాత్రం నల్గొండ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్నటువంటి ఉదంతమైతుంది. నేను శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ. అనేక అనుమానాలకు తావిస్తున్న ఈ హత్య పెను సంచలనంగా మారింది. ట్విస్ట్ల మీద ట్విస్ట్లకు దారితీస్తోంది. 4 రోజులుగా మిస్టరీ వేడకపోవడంతో అసలేం జరిగి ఉంటుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. మరోవైపు హత్య జరిగిన విషయం మరుసటి రోజు వరకు తెలియలేదని స్థానికులు అంటున్నారు. అందరితో కలివిడిగా ఉండే రూపారెడ్డి హత్యకు గురి కావడం కలిచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి రూపారెడ్డి హత్య కేసు పోలీసులకు ఓ సవాల్గా మారింది. తెలిసిన వారి పనేనా లేక భర్త పాత్ర ఏమైనా ఉందా అనేది పోలీసులు విచారణ తర్వాత బయటకు రానుంది.